ఈ రోజుల్లో 30+ ఉన్న వాళ్ళకే థైరాయిడ్ ప్రాబ్లమ్ వస్తుంది. ఒకప్పుడైతే 50-60 ఇయర్స్ ఉన్న వాళ్ళకి అసలు వస్తుండేనో రాకుండానో తెలియదు కానీ ఇప్పుడైతే ప్రతి ఒక్కరికి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ షుగర్ కూడా అసలు 30+ వాళ్ళకి కూడా షుగర్ అటాక్ అవుతుంది. నాకైతే డైలీ కంపల్సరీ టాబ్లెట్స్ వేసుకోవాలి, థైరాయిడ్ అండ్ షుగర్ టాబ్లెట్. 30+ వాళ్ళకి షుగర్ ఇవన్నీ అటాక్ అవుతున్నాయి. అసలు ఏందో ఏమో, ఏం ఫుడ్ తింటున్నామో, మనం ఏం చేస్తున్నామో కూడా అర్థమవుతలేదు. మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ రోజుల్లో 30+ ఉన్న వాళ్ళకే థైరాయిడ్ ప్రాబ్లమ్ వస్తుంది. ఒకప్పుడైతే 50-60 ఇయర్స్ ఉన్న వాళ్ళకి అసలు వస్తుండేనో రాకుండానో తెలియదు కానీ ఇప్పుడైతే ప్రతి ఒక్కరికి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ షుగర్ కూడా అసలు 30+ వాళ్ళకి కూడా షుగర్ అటాక్ అవుతుంది. నాకైతే డైలీ కంపల్సరీ టాబ్లెట్స్ వేసుకోవాలి, థైరాయిడ్ అండ్ షుగర్ టాబ్లెట్. 30+ వాళ్ళకి షుగర్ ఇవన్నీ అటాక్ అవుతున్నాయి. అసలు ఏందో ఏమో, ఏం ఫుడ్ తింటున్నామో, మనం ఏం చేస్తున్నామో కూడా అర్థమవుతలేదు. మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ రోజుల్లో 30+ ఉన్న వాళ్ళకే థైరాయిడ్ ప్రాబ్లమ్ వస్తుంది. ఒకప్పుడైతే 50-60 ఇయర్స్ ఉన్న వాళ్ళకి అసలు వస్తుండేనో రాకుండానో తెలియదు కానీ ఇప్పుడైతే ప్రతి ఒక్కరికి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ షుగర్ కూడా అసలు 30+ వాళ్ళకి కూడా షుగర్ అటాక్ అవుతుంది. నాకైతే డైలీ కంపల్సరీ టాబ్లెట్స్ వేసుకోవాలి, థైరాయిడ్ అండ్ షుగర్ టాబ్లెట్. 30+ వాళ్ళకి షుగర్ ఇవన్నీ అటాక్ అవుతున్నాయి. అసలు ఏందో ఏమో, ఏం ఫుడ్ తింటున్నామో, మనం ఏం చేస్తున్నామో కూడా అర్థమవుతలేదు. మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.